హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. రత్నం రుచులు సబ్స్క్రైబర్స్ అలాగే వ్యూయర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి బాగా సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సంక్రాంతికి స్పెషల్ నేను గుమ్మడికాయ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తాను. ఇది పక్క ఆంధ్ర స్టైల్ అండి. అండ్ ఈ గుమ్మడికాయ పులుసుతో ముద్దపప్పు చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ సంక్రాంతికి మీరు కూడా ఈ రెసిపీ చేసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను, చూసేద్దాం పదండి. ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడైతే గుమ్మడికాయ తీసుకున్నానండి. ఇది కేజీ ఉంటుంది అప్రాక్సిమేట్గా. అలాగే ఈ గుమ్మడికాయ గ్రీన్ కలర్లో ఉండే గుమ్మడికాయ చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి, వేరే గుమ్మడికాయ కంటే కూడా. ఈసారి దీంతో ట్రై చేయండి. ఈ కర్రీలో మసాలా కోసం నేను ఇక్కడ అల్లం ఒక 2 ఇంచులు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి 1 పాయ అండ్ ఉల్లిపాయ ఒక పెద్ద సైజ్ తీసుకున్నానండి. ఇదంతా కలిపి మనం మిక్సీలో పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇది మనకి చాలా టేస్ట్ వస్తుంది ఈ గుమ్మడికాయ పులుసుకు. అలాగే ఒక టమాటో, 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. గుమ్మడికాయ పులుసులోకి ఇలాగా పెద్ద పెద్ద పీసెస్ కింద కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే గుమ్మడికాయ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎస్పెషల్లీ పిల్లలు బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా మంచిదని చెప్తారు. సో అండ్ స్కిన్ కూడా చాలా మంచిది. మన ఫుడ్లో ఫ్రీక్వెంట్గా యాడ్ చేసుకోవడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. అలాగే ఈ గుమ్మడికాయ పులుసులోకి ఒక ఆరెంజ్ సైజ్ అంత చింతపండు మనం నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకుని పక్కన పెట్టేసుకుందాము. సో ఈలోపు ఒక కప్ తీసుకొని దాంట్లో నేను ముద్దపప్పు ప్రిపేర్ చేసుకోవడానికి కందిపప్పు వేసుకుంటున్నానండి. సో నేను ఇక్కడ 1.5 టీ గ్లాస్ అయితే వేసుకుంటున్నాను. ఏం లేదు, జస్ట్ ప్రెషర్ చేసేసి దీన్ని ఒక 5 విజిల్స్ వేపిస్తే సరిపోతుంది. అండ్ దాంట్లో సాల్ట్ వేసుకుంటే ముద్దపప్పు అనేది రెడీ అయిపోతుంది. గుమ్మడికాయ పులుసులోకి ముద్దపప్పు ఎక్సలెంట్ కాంబినేషన్ అండి, చాలా బాగుంటుంది రెండింటి కాంబినేషన్. అలాగే ఇప్పుడు పులుసు ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడైతే నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ను దీంట్లో వేసేసుకుని మనం చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. దీంట్లో నేను ఒక 5 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో చూసారు, పచ్చిమిర్చిని ఇలాగ మధ్యలో చీర కింద పెట్టేసుకుని వేసేసుకోవాలండి. సో ఈ పేస్ట్ అనేది మనకి చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట, దాంట్లో పచ్చివాసన పోయేంత వరకు. అలాగే దీంట్లో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను. సో సంక్రాంతికి మా ఇంట్లో ప్రతిసారి గుమ్మడికాయ పులుసేనండి స్పెషల్. సో మీరు సంక్రాంతికి ఏ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో గుమ్మడికాయ ముక్కలు వేసేసిన తర్వాత ఒకసారి మనం చక్కగా కలిపేసుకోవాలి దీన్ని. అలాగే దీంట్లో కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నాను. సో కారం యాడ్ చేసేసుకున్న తర్వాత దీంట్లో మనం ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందామండి. ఉప్పు అయితే నేను 2.5 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను, మనకు టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు. సో క్రిస్టల్ సాల్టే యూజ్ చేస్తున్నాను. సో క్రిస్టల్ సాల్ట్ యూజ్ చేయడం వల్ల పులుసు కర్రీస్లోకి చాలా బాగుంటుంది. సో వేసుకున్న తర్వాత ఒకసారి మనం బాగా కలిపేసుకోవాలండి, ఆ ముక్కలన్నిటికీ చక్కగా పట్టాలి. అలాగే దీంట్లో నేను టమాటో వేసుకుంటున్నాను. టమాటోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. సో ఒక టమాటో తీసుకున్నాను, ఒక పెద్ద సైజ్ టమాటో తీసుకోవాలి. టమాటో కూడా వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని మనం ఒక 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. దానికోసం మనం మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ పాటు వదిలేస్తే చక్కగా కుక్ అయిపోతుంది. సో దీన్ని మళ్ళీ మనం చింతపండు పులుసులో కూడా కుక్ చేసుకుంటాము. ఒక 10 మినిట్స్ అయిపోయింది, చూసారు కదా, దాంట్లో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఒక ఆరెంజ్ సైజ్ అంతా చింతపండు తీసుకున్నామండి. సో చింతపండు పులుసు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని దీంట్లో నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నానండి. సో కొత్తిమీర యాడ్ చేసేసిన తర్వాత మనం ఒకసారి మూత పెట్టేసి ఒక 15-20 మినిట్స్ పాటు వదిలేద్దామండి. సో అప్పుడు ప్రాపర్గా కుక్ అయిపోతుంది. సో నేనైతే హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటున్నాను. చూసారు కదా, కర్రీ అంతా చక్కగా కుక్ అయిపోయింది. మనకి గుమ్మడికాయ పైన పీల్ కూడా కలర్ మారిపోయింది, చూసారా. సో ఇప్పుడు దీంట్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని
నేను బెల్లం అయితే 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నానండి. సో బెల్లం మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఈలోపు మనం తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి అలాగే కొంచెం నూనె తీసుకున్నాను. కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అలాగే వెల్లుల్లి యాడ్ చేసుకుంటున్నాను. సో వెల్లుల్లి యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో నేను కొంచెం కరివేపాకు వేసుకుంటున్నానండి. కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం ఇంగు కూడా వేసుకుంటున్నాను. సో అన్నీ వేసేసుకున్న తర్వాత మన తాలింపు అయితే ప్రిపేర్ అయిపోయింది. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ పులుసులో పైనుంచి ఇట్లా వేసేసుకుంటే సరిపోతుంది. సో ఈ గుమ్మడికాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. నేను పైనుంచి అయితే కొత్తిమీర చల్లేసుకున్నానండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గుమ్మడికాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇది ముద్దపప్పుతో చాలా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఈ రెసిపీని కంపల్సరీ ట్రై చేయండి. ప్రతి సంక్రాంతికి మా అమ్మగారు అయితే ఇది చేసి పెడతారు. చాలా బాగుంటుంది. మాకు యూజువల్గా ఎప్పుడైనా గుమ్మడికాయ పులుసు చేసుకున్నా కూడా సంక్రాంతి వచ్చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. అంతా బాగుంటుంది. ఇది కంపల్సరీ ఈ మెథడ్లో అయితే ప్రిపేర్ చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. మరి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.